అందుకే గద్దరన్న 15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చా. చనిపోయే ముందు. ఆయన చనిపోలే, ఆయన చంపేశారు. ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకొని చంపేశారు. నా దగ్గర ఉంది ఆ లెటర్. ఆయన అన్నారు, అన్నా నీ పార్టీలో చేరితే నన్ను చంపేస్తారు, కానీ అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు అక్టోబర్ 6ని. అదే రోజు నేను గంట ముందు ఇక్కడ నీ పార్టీలో చేరిపోవాలి. వారు మావోయిస్టులకు వ్యతిరేకులు ఇప్పుడున్న పార్టీలన్నీ. అందుకే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగినా ఆ పార్టీలో చేరలేదు. మోదీ, అమిత్ షా నన్ను అడిగినా నేను చేరలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు కబుర్లు పెట్టినా నేను చేరలేదు. సిపిఐ, సిపిఎంలు మా పార్టీలైనా నేను ఆ పార్టీలో చేరలేదు. కేవలం నీ ఒక్కడవే ఈ దేశాన్ని ద్వారా ప్రపంచానికి శాంతి తేగలవు, తిండి లేని వారికి తిండి పెట్టగలవు, న్యాయం చేయగలవు. అయితే నువ్వు నిర్మాణం చేయాలి. మండల కమిటీలు వేయాలి. బుర్ర తినేసేవాడు. 9 గంటలకు నేను పడుకుంటాను, తెల్లవారు రాత్రంతా పని చేసుకొని 9 గంటలకు వచ్చేసేవాడు. మమత లేపు లేపు, పెద్ద ఆయన వచ్చాడు, లేచిపోయేవాడిని, కూర్చునేవాడిని. 2-3 గంటలు అక్కడికక్కడే నా గురించి పాటలు కట్టేసేవాడు, మీడియాలో ఇంటర్వ్యూలు చేశాడు. గద్దరన్న ఆత్మశాంతి కావాలంటే తెలుగు ప్రజలందరూ ఏకం కండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి, గద్దరన్న ఆశయాలు నెరవేర్చండి. బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకురండి. 2-3 కులాలైనా మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఉండడం 80 సంవత్సరాలు. 50-60% ఉన్న బీసీలు ఎందుకు కాలేదు? 27% ఉన్న కాపులు ఎందుకు కాలేదు? 8% ఉన్న ఎస్టీలు ఎందుకు కాలేదు? 16% ఉన్న మాలా మాదిగలను ఎందుకు ఎరగొట్టేశారు? 10-15% ఉన్న ముస్లింలు మన రాష్ట్రాల్లో ఎందుకు కాలేదు? కానివ్వరు, వీళ్ళు కానివ్వరు.